జొన్న సంగటి ఈ రోజు మనం నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, ఉప్పు తగినంత, అరిటాకు 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు. జొన్న సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనము రాగి సంగటి వేరు, ఈ ప్రాసెస్ వేరు. ఎలా వేరు అనేది మీకు ఇప్పుడు చేస్తుంటే అర్థమైపోతుంది. సో మనకి జొన్నలు అంటేనే ముందుగా బరువు తగ్గాలనుకుంటున్న వాడు జొన్నలు మొదలు పెట్టండి. ఫస్ట్ ఇంకేది చేయనక్కర్లేదు, ఫస్ట్ అది చేయండి, చాలా వరకు బరువు తగ్గుతారు. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా జొన్నలు, జొన్న రవ్వతో చేసిన వంటలు, జొన్న పిండితో చేసిన చపాతీలు, జొన్న రొట్టెలు ఇలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి లెవెల్స్ అనేవి డ్రాస్టిక్గా పడిపోతాయి, దశ షుగర్ లెవెల్స్. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, గ్లూటన్ ఫ్రీ. సో హ్యాపీగా అందరూ వారానికి 2 సార్లు అయినా ఖచ్చితంగా జొన్న రొట్టెల్ని లేకపోతే జొన్న రవ్వతో ఇలాంటి వంటల్ని ఇలా 100% తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే బేసిక్గా నానబెట్టుకున్న జొన్నలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనము ఎటువంటి నీళ్లు లేకుండా, నీళ్లు లేకుండా చక్కగా కచ్చా పచ్చాగా, అంటే ఒక రవ్వలాగా, మరి ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా. వాటర్ లేకపోతే ఎలా అవుతుంది, ఫైన్ పేస్ట్ అయితే అవ్వదు కదా. సో నీళ్ళ సహాయం లేకుండా ఒక రవ్వలాగా మనం చక్కగా దీన్ని రుబ్బుకోవాలన్నమాట. సో దీని తర్వాత అసలు మనం సంగటి ఎలా తయారు చేసుకుంటున్నాం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా నీళ్లు లేకుండా నానబెట్టుకున్నటువంటి జొన్నల్ని చక్కగా నేను ఒక రవ్వలాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తా. ఇదిగోండి చూడండి, ఇలా చక్కగా పొడి పొడిగా ఎలా అయిందో. ఇక్కడ అంటే వాటర్ లేకుండా మనం చేసుకున్నాం, చేతికి కూడా ఇక్కడ మనకి ఇట్లా వాటర్ లాగా ఏమీ అంటట్లేదు అనమాట, పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. 1 కప్పు మనం జొన్నలు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇది రేషియో అనమాట, 2:1 రేషియో లాగా. ఇది కొంచెం మరగాలి. ఆ మరిగేటప్పుడే మనం కాస్త ఉప్పు వేసుకుందాం దీంట్లో. అలాగే కాస్త నెయ్యి, టేస్ట్ కోసం. ఎంత బాగుంటుంది తెలుసా ఈ ప్రాసెస్లో, అసలు ఇలా నెయ్యి వేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి నెయ్యిని ఒకటే దగ్గర, బికాజ్ నెయ్యి ఫ్లోట్ అవుతుంది కదా. అసలు మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం మనకు ఒక మరుగు వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ జొన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా అందులో వేసేసి బాగా దగ్గర పడేంత వరకు కలపాలి. జొన్న పిండి కూడా వేస్తున్నాము, చెప్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం చేసింది నానబెట్టుకున్న జొన్నల్ని చక్కగా రవ్వలాగా మిక్సీ పట్టుకొని నీళ్ళ సహాయం లేకుండా 2 కప్పుల నీళ్లతో దాన్ని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. తింటే ఇంతవరకు చేస్తుంది అదే, ఏం లేదు ప్రాసెస్. సో జొన్న సంగటి చాలా చాలా హెల్దీ అండి. అసలు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, మంచి ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళు, మంచి ఫైబర్ కావాలనుకున్న వాళ్ళు 100% తీసుకోవాలి. జొన్నలు, రాగులు, ఇవన్నీ కూడా కొర్రలు, ఇవన్నీ ఎంత హై ఎనర్జీని తీసుకొస్తాయి తెలుసా. మనకు అన్నం తింటే 1 గంట పాటు చాలా బాగుంటుంది, మళ్ళీ 3 గంటలకంతా మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా షుగర్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో షుగర్కి షుగర్ వస్తుంది, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం త్వరగా ఆకలేస్తుంది. ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ అవసరమే, సో వీటిలో కూడా ఉంటాయి. కాకపోతే వీటిలో ఎక్స్ట్రా గుణాలు ఏముంటాయి అంటే ఈ ఫైబరు, ప్రోటీను, తర్వాత ఇలాంటి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఇంకొంచెం మరగాలి బాగా. ఓకే, ప్రాపర్గా అంటే మంచిగా ఇట్లా మసులుతాయి కదా. సో అప్పుడు మనము ఈ జొన్న రవ్వను వేసుకోవాలి. సో ఇది కూడా వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. సో దీంట్లో మనము ఒక అరిటాకును కూడా ఉపయోగిస్తున్నాం. ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. సో ప్రస్తుతానికి మాత్రము ఇంతవరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూసారా చక్కగా నీళ్ళు ఎలా మసులుతున్నాయో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తయారు చేసుకున్న జొన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం అయితే వదిలేనండి ప్రస్తుతానికి, చూద్దాం, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, సిమ్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఇది బాగా దగ్గర పడాలి కాబట్టి. ఇది నానబెట్టాం కాబట్టి ఉడకడం కూడా పెద్ద టైం కూడా ఏం పట్టదు. నానబెట్టడం యొక్క ప్రత్యేకత అదే అనమాట. ఎంత బాగా నానబెడితే మనకి ఉడికే ప్రాసెస్ అంత ఫాస్ట్గా అవుతుంది.
సో ఇది ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క నిమిషం దాన్ని అలా వదిలేసి, ఇదిగోండి మనం ఇక్కడ జొన్న పిండి తీసుకున్నాం. జొన్న పిండిని ఒక 2 స్పూన్లు, ఓకే 2 స్పూన్లు ఇలాగ సపరేట్ కప్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. సో దీన్ని కూడా, ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం చక్కగా జొన్న మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ప్రాపర్గా మనకు ఉండలు చుట్టుకోవాలి అన్నాం కదా, సో ఉండ రావడానికి బాగా దగ్గర పడడానికి మనకు కన్సిస్టెన్సీ కోసం యూజ్ చేస్తున్నాం జొన్న పిండి, అంతకన్నా ఏం లేదు. సో చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి ఇది ఉడికింది అని ఎలా తెలుస్తుంది? మనకి ఇది బాగా దగ్గర పడిపోతుంది, ప్యాన్ కూడా వేడుతుంది. సో మీరు మధ్య మధ్యలో కాస్త నెయ్యి కూడా వేసుకుంటూ ఉండొచ్చు కావాల్సింటే. సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా దగ్గర పడిపోతుంది, మీకు అర్థమైపోతుంది స్మెల్ రూపంలో అయినా. తర్వాత ఇది చూసినప్పుడు ఇలా ప్యాన్ వేడుతుంది అనమాట. ఇది కంచు పాత్ర కాబట్టి కొంచెం అంటుకుంటుంది, కానీ అదర్వైజ్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఇంకా దగ్గర పడాలి. చూసారా ఇలా దగ్గర పడింది అనమాట, రాగి ముద్దలాగా అండి, ఓకేనా మామూలుగా. సో ఇది మనకు చక్కగా రెడీ అయిపోయింది, దగ్గర పడింది చూసారా. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇది వేడిగా ఉంది, ఆబ్వియస్లీ మన చేతితో ముట్టలేము. సో ఇలా ఒక అరిటాకు తీసుకొని దీనికి చక్కగా నెయ్యి రాసేసుకుందాం. మన పెద్దవాళ్ళు అయితే చక్కగా అఫ్కోర్స్ ఇది ఉపయోగించేవాళ్ళు, లేదంటే చేతితోనే ఇలా 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 చుట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఆకులో మనం తయారు చేసుకున్న ఈ జొన్న సంగటి ఏదైతే ఉందో అది అట్లా వేసుకుందాం. ఓకే, ఇంకొంచెం వేసుకుందాం, కొంచెం పెద్ద బాల్ లాగా అవుతుంది కదా. వేసుకొని దీన్ని ఓకే ఈ విధంగా మనం ఆకు సహాయంతో ఇలా ఒక బాల్ లాగా తయారు చేసుకుందాం. సో ఇదేంటంటే ఇంకొంచెం మనకు చల్లారిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోండి. సో జస్ట్ ఇది మనం చాలా వేడిగా ఉన్నప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ఊగుతుందన్నమాట. సో దీన్ని మనం చక్కగా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, ప్రాసెస్ ఎంత బాగుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుందండి. సో దీనికంటూ ప్రత్యేకమైన కారాలు అట్లాంటివి ఏం లేదు, కొంచెం ఉప్పు మాత్రమే వేసాం. సో దీన్ని మీరు ఏదైనా కర్రీతోనో లేకపోతే మసాలా కుర్మా ఏమైనా ఉంటే హ్యాపీగా దాంతోపాటు మీరు టేస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా జొన్న సంగటి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, ఉప్పు తగినంత, అరిటాకు 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు. జొన్న సంగటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న జొన్నలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో సరిపడా నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి ఆ నీళ్లను బాగా మరిగించుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వను కూడా వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో జొన్న పిండి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఉడుకుతున్న జొన్న రవ్వలో వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అరిటాకుకు కాస్త నెయ్యి రాసి ఉడికించుకున్న జొన్న సంగటిని అందులో వేసి రౌండ్ గా అడ్డుకొని ఒక రౌండ్ బాల్ లాగా అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న సంగటి రెడీ.